విజయవాడ రూరల్ పి నైనవరం గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో కనుల పండుగ సీతారాముల వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి తమ కోరికలు నెరవేరాలంటూ రాముల వారి స్వామిని దర్శించుకున్నారు. పూజారి మంత్రాలతో ఉపన్యాసాలతో భద్రాచలంలో జరుగుతున్న శ్రీరాముడి కళ్యాణ మహోత్సవం గురించి వివరించారు. గత 30 సంవత్సరాలుగా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. అనంతరం ప్రసాదాలు, వడపప్పు, పానకం, పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బట్ట సోమయ్య, సిరిపరపు సాంబయ్య, ముగుడా సురేష్, చేయబోయిన మస్తాన్రావు, ఉప సర్పంచ్ చేకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడే బాగుంది. వడపప్పు నేను తేవాలా? నువ్వు నేనా తేవాలా? రామారావు గుప్తా గారు స్వామివారికి అమ్మవారికి 50 రూపాయలు కష్టంగా నిలుస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ యొక్క సీతారాముల వారిని కోరుతున్నాం. గోవింద పాదకైన క్షేత చాలు పాదకైన క్షేతు ఆ పాలు తీసుకుని తవనే చదువుకోండి. ఈ మాత కూడా చల్లండి. ఒకసారి చేతులండి పెట్టుకున్నామని అమ్మవారి భక్తులు ఏంటి, అమ్మవారి బాగుంటారు ఎవరు చూసుకోవాలన్నమాట. కొద్దిగా నమస్కారం చేసుకోండి. స్వామివారి గోత్రం వశిష్ఠ గోత్రం అంటారు. విన్నారా? వశిష్ఠ గోత్రం. వశిష్ఠ గోత్రోద్భవస్య రఘు మహారాజవర్మణోత్రే. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు రఘురామవర్మన్ అంట. రఘు మహారాజవర్మణోత్రే అత
అజమహారాజ పరమః పౌత్రాయ. స్వామివారికి తాతగారి పేరు అజమహారాజు గారట. అజమహారాజ పరమః పౌత్రాయ. స్వామివారి తండ్రి గారి పేరు చెప్పుకుంటున్నాం. దశరథ మహారాజ పరమః పుత్రాయ. స్వామివారి తండ్రి గారి పేరు ఏంటండి? దశరథ మహారాజు గారు. దశరథ మహారాజ పుత్రాయ వశిష్ఠోత్రోద్భవాయ ప్రపణ భవనాధీశాయ అఖిలాండ బ్రహ్మాండనాయకాయ సత్తాధీనాయ సచిదానందమూర్తే సూర్యవంశప్రాణాయ అక్షరాంతవరోద్భవాయ శ్రీమన్నారాయణ స్తోపాయ శ్రీరామచంద్రవర్మణే. స్వామివారి పేరు ఏంటంటే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్ర వర్మణే వరాయ. అమ్మవారి గోత్రం ఏంటని తెలుసుకున్నాం. గోవింద గోవింద అనుకోండి. శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ అనుకోండి. శ్రీ గోవింద 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 చతుస్సాగర పర్యంతం గోస్వామి యోషమం భవతో అంగీరస అమ అయాస్య గౌరవ ప్రయా తాత్రియ ప్రవరాన్విత గౌతమ సముద్రోద్భవస్య. అమ్మవారికి గోత్రం ఏంటంటే గౌతమ సముద్రం అన్నమాట. గౌతమ సముద్రోద్భవయ స్వర్ణ రోమ మహారాజు వర్మో. అమ్మవారి ముక్తాదు గారి పేరు స్వర్ణ రోమ మహారాజు గారట. స్వర్ణ రోమ మహారాజు వర్మ పుత్రి అద అశ్వరోమ మహారాజు వర్మ పౌత్రి. అమ్మవారి యొక్క తాతగారి పేరు అశ్వరోమ మహారాజు గారట. ఇలా తండ్రి గారి పేరు చెప్పుకున్నాం. జనక మహారాజు పరమః పౌత్రి. అమ్మవారి తండ్రి గారి పేరు ఏంటండి? జనక మహారాజు గారు. జనక మహారాజు పరమః పౌత్రి గౌరవ సముద్రోద్భవి చతుష్ట్య భువనాధీశ్వరి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి తత్వస్వరూపిణి చంద్రవంశప్రీతాన్నే వంశోద్భవాన్ సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి శ్రీ సీతా మహాలక్ష్మీ కన్యాన్. అమ్మవారి పేరు ఏంటండి? సీతా మహాలక్ష్మీ. సీతా మహాలక్ష్మీ నామీం కన్యాం. గోవింద గోవింద. కానీ ఇక్కడ ఏం చేయాలి అంటే దశదానాలు కావాలన్నమాట. దశదానాలు అంటే ఏంటి? గోదానం, భూదానం, స్వర్ణదానం, లక్షదానం, నల్లదానం, లక్షదానం అని చెప్పేసి ఆ విధంగా 10 దానాలు ఉంటాయన్నమాట. గోవు అంటే ఆవు, భూమి, బంగారం, వెండి, ఇత్తడి, రాగి, అట్లాగా దశదానాల నిమిత్తంగా స్వామివారి చేతిలో అమ్మవారిని అప్పచెప్పాలి. అయితే మన దగ్గర అన్నీ ఏం లేవు కదా, మనకు తోచినటువంటి దక్షిణ పెట్టి స్వామివారికి అందజేస్తాం అమ్మవారిని. వద్ద సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కావున భక్తజనులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు అర్పిస్తున్నాం. కమిటీ తరఫున జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మాది నైనవరం గ్రామంలోని నైనవరం గ్రామం మాది. కోదండ రామాలయంలో ఏటా రాముని యొక్క కళ్యాణం శుభ్రంగా జరుపుకుంటాం. అట్లా ఈరోజు కూడా కళ్యాణం జరిపించాం. భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు అన్నీ తీసుకుని కళ్యాణాన్ని విజయవంతం చేసేసుకుని జరిగిపోయింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ఎవరో చేయదు ఎవడొప్పుడు బాగా జరిగింది. రేట్ల మీద కూర్చున్నాం. ఆ నాయన చల్లగా చూడాలి. ఆ గుడి కూడా తొందరగా తయారయ్యేటట్టు చెయ్యాలి. దయచేసి ఆ గుడి తయారయ్యేటట్టుగా కోరుకోవాలి. అది ఆ కోరిక. శ్రీరామనవమి చేస్తున్నాం కాబట్టి మా గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా ఆరోగ్యాలతో తొలుతుంటున్నారు. శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ రామాలయం గుడి పడేసాము. బాలమందిరంలో చేసి మేము సంతోషంగా శ్రీరామనవమి చేసుకుంటున్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ధన్యవాదాలు.